విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. దాదాపు ఈ చివరి శ్లోకంలో కూడా ఇంతకుముందు చెప్పిన విషయాలే తిరిగి చెప్పడం జరిగింది. విహాయ కామాన్ యః సర్వ యః ఎవడైతే విహాయ వదిలిపెడతాడు సర్వాన్ కామాన్ అన్ని కోరికలు. ఎన్ని కోరికలు ఉన్నాయి మనకు? ఎన్ని కోరికలైనా అవి ఈ ప్రపంచంలో ఎన్నెన్నా ఉండుగాక వాటిని విభజించుకుంటే అవి 5 రకాలే. ఎన్నైనా కోరికలుండని ప్రపంచంలో, అవి ఎన్నైనా విషయాలుండని గాక, ప్రపంచమంతా కుట్టుమిట్టాడని గాక, అయితే దానిని విభజించినప్పుడు అవి మనకు 5 రకాలు. కంటితో తీసుకునేటివి, చెవులతో వినేటివి, నాలుకతో రుచి చూచేటివి, చర్మంతో స్పర్శించేటివి, ముక్కుతో ఆఘ్రానించేటివి. ఈ 5 రకాల ఇంద్రియాలకు సంబంధించిన కోరికలే ఎన్నో వేల కోరికలు ప్రపంచంలో. అయ్యా, వీటన్నింటినీ వదిలిపెట్టు. ఎవడైతే స్థితప్రజ్ఞుడో, ఎవడైతే పారమార్థిక జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడో, ఎవరైతే పరమాత్మతో మమైక్యం కావాలనుకుంటున్నాడో ఆ దానికి ఇవి అడ్డంకి అయినటువంటి ఈ కోరికల్ని వదిలిపెట్టు. ఇంద్రియాలకు సంబంధించిన విషయ భోగాలన్నీ పక్కన పెట్టు. వాటి జోలికి ఎప్పుడూ పోవద్దు. పుమాంశ్చరతి నిస్పృహ. పుమాన్ పురుషుడు. ఎవరు? జీవుడు. ఎట్లా జీవుడు? నవద్వారే పురే నివసతి ఇది పురుష. 9 రంధ్రాలు అనేటటువంటి పురాలు ఉన్నటువంటి ఈ శరీరంలో ఎవడు నివసిస్తున్నాడో వాడు పురుషుడు, అంటే జీవుడని కదా. కాబట్టి ఆ జీవుడు ఎట్లయ్యా ఉండాలా? నిస్పృహ. ఏది కావాలని కాదు, ఏది వద్దని కాదు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా దేనికి చెలించే మనస్తత్వం లేకుండా నిశ్చలంగా ఉండడమే నిస్పృహ భావం. నిస్పృహగా ఉండాలా. ఆ తర్వాత మళ్ళా 2 గుణాలు ఉన్నాయి. నిర్మమో నిరహంకార. నిర్మమో మమత్వం లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం. ఇంతకు అహంకారం ఏంటి? నేను. మమకారం ఏంటి? నాది. నేను నాది. ఈ ప్రపంచంలో ఈ 2 మనిషి అజ్ఞానంలో కూరుకొని పోవడానికి ఈ 2 ముఖ్య కారణాలు. నేను 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 ఫలానా, నేను లెక్చరర్, నేను ఫలానా, నా విద్యాధికారి ఇంత, నా విషయాలు ఇంత, నా ఆస్తి ఇంత, నా ధనం ఇంత, నాకు పలుకుబడి ఇంత, అంతా నాదే. ఇదంతా మమకారమే. నేను 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 అట్లా, నేను ఇది. కాబట్టి నేను నాది అనే అహంకార మమకారాలు పోయేంత వరకు మనిషి శరీర భ్రాంతి నుంచి దూరం కాలేడు. శరీర భ్రాంతి, నేను శరీరము కాదన్న భావన విడిపోయేంత వరకు వాడు స్థితప్రజ్ఞుడు కాలేడు. మనిషి యొక్క సహజ లక్షణం స్థితప్రజ్ఞత. ఎందుకంటే మనిషి ఎందుకు పుడతాడు? మరీ పుట్టకుండా ఉండేందుకే చిట్ట చివరిదైనటువంటి మనిషి జన్మ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మనము మరీ జన్మించడానికి తయారుగా ఉండేట్టుగానే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మానవ జన్మకు సార్థకత ఏముందిగా? సార్థకత అంటే ఏమర్థము? ప్రయోజనం కలగడం. నిరర్థకత అంటే ఏంటి? ప్రయోజనం లేకపోవడం. ఏది ప్రయోజనం? ఎందుకు వచ్చినామో దాన్ని సాధిస్తే ప్రయోజనం, ఎందుకు వచ్చినామో దాన్ని సాధించలేక మరింత బరువు పెంచుకుంటే నిరర్థకం. ఏది సాధకం? మనం మరీ జన్మించకుండా ఉండడం ప్రయోజనం. మరి ఈ జన్మకు మరి 100 జన్మలు ఎక్స్ట్రా పెంచుకునేట్టుగా మనం ప్రవర్తిస్తే అప్పుడు మనం వచ్చిన జన్మ నిరర్థకం. కాబట్టి అయ్యా, నువ్వు నీ జన్మను సార్థకం చేసుకోవాలంటే నీకు అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. ఇవన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండగలిగితే నువ్వు పొందేదే బ్రహ్మ నిర్వాణం. దాన్ని ఈ శ్లోకంలో ఏమంటున్నాడైనా? శాంతిం అధిగచ్చతి. గచ్చతి పొందుట, అధిగచ్చతి పూర్తిగా పొందుట, పూర్ణాంగంగా పొందుట. శాంతి ఏంది? నిర్వాణం. అదే బ్రహ్మ నిర్వాణం. శాంతి ఎప్పుడు వస్తుంది? నేను లేను, నాకేది కావట్లేదు,
ఉన్నదే బ్రహ్మత్వం. అహం బ్రహ్మాస్మి, నేను అదే అయ్యున్నాను అన్న భావమే శాంతి, అదే జ్ఞానం, అదే స్థితప్రజ్ఞత, అదే పూర్ణత్వం, అదే బ్రహ్మజ్ఞానం. సో దాన్ని పొందుతాడయ్యా. కాబట్టి అన్ని కోరికలకు పులి స్టాప్ పెట్టు అనేది ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం. ఇంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. కర్మేంద్రియాలు, ఇంతకుముందు జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకున్నాం. కర్మేంద్రియాలు నోరు, కాళ్ళు, చేతులు, మూత్ర విసర్జక అవయవం, మల విసర్జక అవయవం. ఈ ఐదింటిని కర్మేంద్రియాలు అని అంటాం. తలలో ఏర్పడిన ఉన్నతమైనటువంటి అంటే శరీరం యొక్క ప్రపంచం యొక్క విషయాలన్నిటినీ తెలుసుకునే జ్ఞానం కలిగినటివి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. వాటికి సేవకులుగా ఆ జ్ఞానేంద్రియాలు ఏం చెప్తే వాటిని అనుసరించేటివి కర్మేంద్రియాలు. అంటే కర్మ చేయడానికి ప్రధానంగా చేతులు, కాళ్ళు, నోరు ఇవి పనికొస్తాయి. కళ్ళు చెప్తాయి అక్కడ పువ్వు ఉంది అని, కానీ కళ్ళు తెచ్చుకోలేవు కదా. ఆ పువ్వు విషయాలు వెల్లడిస్తే మనస్సు ద్వారా చేతులకు కాళ్ళకు ఆజ్ఞలు అందుతాయి. కాళ్ళు పోతాయి తోటలోకి, చేతులు తీసుకొని వస్తాయి. సో కళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞ మనస్సు ద్వారానే ప్రసారితమైంది. కాబట్టి ఆజ్ఞలు జారీ చేసింది. నేను ఫలాంది వినాలా అని చెవు అంటే మనస్సు వెంటనే దానికి తగిన ఏర్పాటు చేయడానికి కర్మేంద్రియాలకు ఆర్డర్లు ఇస్తాయి. సో జ్ఞానేంద్రియాలంటే రాజులని, జ్ఞానేంద్రియాలు రాజులని, కర్మేంద్రియాలు సేవకులని సహజంగా చెప్పడం ఒక పద్ధతి. ఇక్కడ ఒక ఉపాసకుడు లేదా ఒక యోగిగా ఉండాలని కోరుకునేవాడు లేదా ఒక జిజ్ఞాసు లేదా ఒక సాధకుడు కర్మేంద్రియాలన్నిటినీ సంయమనం చేస్తాడు. సంయమనము అంటే నియంత్రణ, మూసివేయడం కాదు, దానిని కట్టివేయడం కాదు. కర్మేంద్రియాలను సంయమనం చేయడం, తను కోరుకున్న పద్ధతిలోనే కర్మేంద్రియాలను నడిపించడం, అవి ఇష్టం వచ్చిన పద్ధతిలో పోకుండా అడ్డుకట్ట వేయడం. జీవుడు తను ఏది కోరుకుంటాడో అది మాత్రమే చేసేట్టుగా ఇంద్రియాలను, కర్మేంద్రియాలను తన అదుపులో పెట్టుకోవడం. దీన్ని ఏమంటాం మనము? కర్మేంద్రియాల సంయమనము అంటాం. అదేవిధంగా జ్ఞానేంద్రియాలను కూడా జీవుడు తనకు అనుకూలంగా జ్ఞానం వైపు రావడానికి వాటిని ప్రోద్బలం చేసి వాటి యొక్క అన్ని విషయ సేవల నుంచి కూడా తన అదుపులో పెట్టుకుంటే జ్ఞానేంద్రియాలు జీవుని యొక్క సంయమనంలో ఉన్నట్టు. అది తెలుసుకున్న తర్వాత ఒక ఉపాసకుడు, ఒక సాధకుడు ఏం చేస్తాడంటే సామాన్యంగా కర్మేంద్రియాలన్నింటినీ సంయమనం చేస్తాడు. ఇప్పుడు మనకు చిన్న ఒక మాట చెప్పుకుందాం. శివరాత్రి జాగరణ వచ్చింది. శివరాత్రి జాగరణ చెయ్యాలా? జాగరణ అంటే ఏంటి? మేలుకొలుపు. మనం ఇంతవరకు ప్రపంచంలో ఉంటున్నాం. అది అజ్ఞానం అనే నిద్ర, అది తమస్సు అనేటటువంటి పరిస్థితి. దాంట్లో నుంచి ఇప్పుడు జాగృతం కావాలా, మేలుకోవాలా. ఆ మేలుకోవడాన్నే జాగరణ అంటాం. అది మనం తెలియక శివరాత్రి వచ్చింది కాబట్టి సినిమాలు చూసి మేలుకోవడమా, పేకాట ఆడుతూ మేలుకోవడమా, ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ మేలుకోవడమా అనేది. అయితే వాళ్ళు ఏంటంటే బిగువు ఏంటంటే నిద్ర రాకూడదు, తెల్లవారేంత వరకు నిద్రపోకూడదు. ఇదంతా కూడా కర్మేంద్రియాల సంయమనమే. ఇప్పుడు ఒకరికి ఉంటుంది, ఒక ఆయన దీక్షలో ఉంటాడు. వారింట్లో ఆ రోజు ఏదో ఇష్టమైన పదార్థం చేసుకుంటారు బంధువులు వచ్చి. ఆయనకేమో తినబుద్ధి అవుతుంది, కానీ నేను దీక్షలో ఉన్నాను కదా, నేను అది తినకూడదు కదా అని గట్టిగా బిగించుకొని మనస్సును ఆపుకుంటాడు. ఇది తప్పంటాడు స్వామి. ఇది కర్మేంద్రియాలను మనస్సు యొక్క ఆధీనం లేకుండా బిగించుకొని పెట్టుకోవడం.
కట్టుదిట్టంగా. కానీ మనస్సు మాత్రము ఆ వైపు పరిగెడుతూనే ఉంది. అక్కడ కల్మషం ఏర్పడతా ఉంది. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం, అన్నిటికంటే మనస్సు ఒక్కటే జన్మలకు కానీ మరణానికి కానీ కారణం. కాబట్టి మనస్సు యొక్క అదుపులో కర్మేంద్రియాలు ఉంటే అవి శుభ్రమవుతాయి. కానీ మనస్సు ఏమైతా ఉంది, ఇది ఇప్పుడు దీక్షను కాదని కోరుకుంటాం. సో దీన్ని ఏమంటారంటే మిథ్యాచారము అంటా ఉంది భగవద్గీత. కర్మేంద్రియాలని ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుకుందాం. వాడేదో ఏకపత్ని వ్రతులుగా ఉండాలనో లేకుంటే సహజంగా చాలా బుద్ధిమంతులుగా ఉండాలనో కోరుకుంటాడు. తప్పు పని ఏం చేయడు. కానీ మనస్సులో మాత్రము రకరకాల స్త్రీ విషయాలైన కోరికలు వస్తూ ఉంటాయి. శరీరమేమో ఏ తప్పు చేయదు, కానీ మనస్సులో మాత్రం కోరికలు ఆ వైపు ఉంటాయి. దీన్ని ఏమనుకుంటాం మనము? మిథ్యాచారం ఇది కూడా. ఇప్పుడు దీనికి చిన్న ఒక కథ, దీనికి ఆపోజిట్గా ఉన్నా కానీ, ఒక గురువు శిష్యుడు ఏరు దాటడానికి వచ్చారు. ఒక ఆమె ఏరు దాటాలి, వీళ్ళు ఉన్నారు కదా అనే భరోసాతో ఆమె కూడా ముందు నడిచింది. నీళ్లు గొంతు వరకు వచ్చేంత వరకు అతను జాగ్రత్తగానే ఉంటున్నాడు. కానీ నీళ్లు దాటి వచ్చేటప్పటికీ ఆమె తట్టుకోలేకపోయింది. అప్పుడు శిష్యుడు ఏం చేసినాడు, ఆమెను పట్టుకొని భుజం మీద పెట్టుకున్నాడు. భుజం మీద పెట్టుకొని తెచ్చి గట్టున విడిచాడు. గురువు అంతా చూస్తున్నాడు. చాలా దూరం పోయిన తర్వాత, శిష్యా నువ్వు తప్పు చేశావు అన్నాడు. ఏంటంటే నువ్వు దీక్షలో ఉంటూ స్త్రీ శరీరాన్ని తాకినావు, స్త్రీ శరీరాన్ని భుజం మీద వేసుకున్నావు. తడిబట్టలతో ఉండే శరీరాన్ని నువ్వు తాకడం అనేది నీ దీక్షకు భగ్నమైన విషయం కదా అని గురువు మందలించనీకి పోయాడు. అప్పుడు శిష్యుడు అన్నాడు, స్వామి, నేను స్త్రీని ఎత్తుకున్నానా మొద్దునెత్తుకున్నానా అనే స్పర్శ నాకు లేదు. ఆమె స్త్రీనా పురుషుడా జంతువా అనేటటువంటి జ్ఞానం నాకు లేదు. ఆ శరీరం పైన స్పృహ లేదు నాకు. ఆమెది స్త్రీ శరీరం, నాది పురుష శరీరం, నేను స్త్రీ శరీరాన్ని పట్టుకున్నాను అన్నటువంటి ఎటువంటి ధ్యాస లేదు ఆమెకు. నాకు ఏమాత్రం లేదది. మీరు మాత్రం ఆమెను మోస్తూనే ఉన్నారు, ఇప్పటికన్నా దించండి అన్నాడు గురువు. శిష్యుడు అంటే గురువుకు మాత్రం మనసులో ఆమె యువతి అని, ఆమె దాదాపు తడిసిన శరీరంలో ఉందని, ఆమె శరీరాన్ని శిష్యుడు తాకుతున్నాడని, అది తప్పని ఇన్ని ఆలోచనలు గురువుకైతే వస్తున్నాయి. కానీ శిష్యుడు అవన్నీ ఏమనుకోలే. నేను స్త్రీని ఎత్తుకున్నానని కానీ, ఆమె తడిసిన బట్టలతో ఉందని కానీ, ఆమె శరీరం నాకు తాకుతా ఉందని కానీ ఆయనకు ఆ స్పృహ లేదు. కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన ఉన్నటువంటి అదుపు అలాంటిది. అట్లా ఉన్నప్పుడే అది మిథ్యాచారం కాదు, అది సదాచారం అవుతాయి. ఇక్కడ స్వామి చెప్తున్నాడు, అయ్యా అటువంటి మిథ్యాచారం వద్దు, మనకు సదాచారం కావాలా. కర్మేంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాల యొక్క అదుపులోకి రావాలా. జ్ఞానేంద్రియాలు మనోబుద్ధుల అదుపులో ఉండాలా. మనోబుద్ధులు జీవుని యొక్క అధీనంలోకి రావాలా. అవన్నీ కూడా శిష్టాచార సంపన్నంగా ఉండాలి. అప్పుడే దాన్ని మనము సాధన అంటామయ్యా. ఇంద్రియార్థాన్ విమోడాత్మ. కాబట్టి ఎవడైతే ఇంద్రియ విషయాలను ఆలోచన చేస్తూనే వాటిని నేను తాకను, నేను తగలను, నేను తినను, నేను ముట్టుకోను అని పైకి చెప్పడము కర్మేంద్రియాల బిగువే తప్ప మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి అతని అదుపులో లేవు. కాబట్టి ఆ దీక్ష భగ్నమే తప్ప అది సదాచారం అనిపించుకోదు. కాబట్టి వాడిని ఏమంటారంటే మిథ్యాచారి అంటారు. కాబట్టి సదాచారి ఎట్లుంటాడు? కర్మేంద్రియాలను వినియోగం చేసుకుంటాడు, జ్ఞానేంద్రియాలను సంయమనం చేసుకుంటాడు, మనోబుద్ధులను సంయమనం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉండే విషయాలను వేటిని స్పర్శించడు, వాటిని ముట్టుకోవాలనుకోడు. జీవాత్మని యొక్క ఆధీనంలోనే తాను ఉండిపోతాడు. అట్లా ఉండడమేనయ్యా సదాచార పద్ధతి. కాకపోతే ఇదంతా మిథ్యాచారమే. ఇది ఒక స్థితప్రజ్ఞుడికి ఉండాల్సిన లక్షణం కాదని నిషేధాత్మకంగా ఈ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ప్రవచనకర్త గురూజీ రామశేషయ్య గారి మధుర స్వరంతో భగవద్గీత శ్లోకాలు మీకోసం మన ధర్మ ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. మరెన్నో శ్లోకాల కోసం లైక్ కొట్టండి, షేర్ చేయండి.